నమస్తే మై డియర్ ఇంపర్ఫెక్ట్లీ పర్ఫెక్ట్ పీపుల్, వెల్కమ్ టు వార్లు వ్లాగ్స్. ఈ కార్లో అయితే మా ఆర్య పాపని పెట్ పీజీకి పంపిస్తున్నాము. ఎందుకు అంటే మన లైఫ్లో ఏది సింపుల్గా అయిపోదు కదా, అందుకన్నమాట. సో మా ఇంటి గృహప్రవేశం ఉందని చాలా చాలా హ్యాపీగా ఒక 15-20 డేస్ ముందే మేము టికెట్స్ రిజర్వేషన్ అన్నీ చేయించుకున్నాక లాస్ట్ మినిట్లో ట్రైన్ అయితే పోస్ట్‌పోన్ అయింది. అది పోస్ట్‌పోన్ అయిన టైంకి మేము స్టార్ట్ అయ్యామంటే గృహప్రవేశం అంతా అయిపోయాక రీచ్ అవుతామనమాట రాజమండ్రికి. సో అప్పటికప్పుడు మళ్ళీ ఫ్లైట్ బుక్ చేసుకొని వెళ్ళాల్సొచ్చింది. సో రూ. 10తో పోయేదానికి రూ. 100 ఖర్చు పెట్టాల్సొచ్చిందనమాట. అండ్ ఇవన్నీ మనకి చాలా మామూలు విషయాలు కదా, ఏది సింపుల్‌గా అయిపోకూడదు. మన తెలుగు సీరియల్స్ లాగా ఒక పెంట జరిగిన తర్వాత మాత్రమే ఒక మంచి జరగాలి కదా. సో అలాగే ఇంకేం చేస్తామన్నట్టు అంత డబ్బులు పెట్టుకొని మళ్ళీ బయలుదేరాము. అండ్ మా గృహప్రవేశం అంటే మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఇది మా మమ్మీ వాళ్ళ గృహప్రవేశం అనమాట. అండ్ దిస్ వీడియో ఈజ్ వెరీ వెరీ క్లోజ్ టు మై హార్ట్. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలి అంటే వీడియో క్లిప్పింగ్స్ ఎక్కువగా లేవు. సో కొన్ని వీడియోస్ కొన్ని ఫొటోస్ మిక్స్ చేసి ఈ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. అండ్ మీ అందరికీ తెలిసిందే కదా, నా వీడియోస్ అన్నిట్లో కొన్ని మాత్రం ఎంతమంది చూసారో అన్న విషయం పట్టించుకోకుండా నా కోసం నేను అప్లోడ్ చేస్తాను. ఇది కూడా వన్ ఆఫ్ దోస్ వీడియోస్ అనమాట. సో ఫైనలీ మా ఇంటికి అయితే రీచ్ అయిపోయాము. ఈ ఇంట్లో నాకు చాలా చాలా మంచి మెమరీస్ ఉన్నాయి. ఎందుకంటే నాకు ఊహ తెలిసిన తర్వాత నేను మా పేరెంట్స్‌తో ఫస్ట్ స్పెండ్ చేసిన ఇల్లు ఇదే. ఎందుకంటే నేను ఆల్మోస్ట్ నా ఇంటర్ వరకు నేను మా తాతగారు, నాన్నమ్మ దగ్గరే పెరిగాను కదా. సో 8th క్లాస్ నుంచి హాలిడేస్‌కి వాటికి ఇంటికి వస్తూ వెళ్తూ ఉండేదాన్ని. సో దాట్ హోమ్ ఈజ్ వెరీ క్లోజ్ టు మై హార్ట్. అండ్ ఇదే కొత్తిల్లు. రాగానే అయితే మమ్మీ వాళ్ళు "నువ్వు అసలు చూడలేదు కదా, రా" అన్నట్టు తీసుకెళ్లారనమాట. ఇవన్నీ కూడా పెయింట్స్ దగ్గర నుంచి, షీట్స్ దగ్గర నుంచి, డోర్స్ అన్నీ కూడా పాపం నాకు ఫొటోస్ పంపించి ఏది బాగుంటుంది, ఎలా బాగుంటుంది అని నా ఒపీనియన్ కూడా తీసుకొని, వాళ్ళకి ఏది కన్వీనియంటో ఏది నచ్చుతుందో అన్నీ చూసుకొని అలా కట్టిన ఇల్లు. అండ్ మా మమ్మీ డాడీ ఇద్దరికీ కూడా దిస్ హోమ్ ఈజ్ వెరీ వెరీ స్పెషల్. ఎందుకు అంటే ప్రతి రూపాయి వాళ్ళు చాలా కష్టపడి కట్టుకున్న ఇల్లండి ఇది. అండ్ అంతేకాకుండా వాళ్ళకి నచ్చినట్టు, వాళ్ళ కంఫర్ట్‌కి తగ్గట్టు ప్రతి యాస్పెక్ట్ దగ్గరుండి కట్టించుకున్నారు. సో దిస్ హోమ్ ఈజ్ వెరీ వెరీ స్పెషల్ టు దేర్ హార్ట్. అండ్ నేనైతే మొత్తం డోర్లు, కబోర్డ్‌లు అన్నీ చూస్తూ ఉన్నాను. ఈ ఇంటి మొత్తంలో మా తమ్ముడి రూమ్‌లో సీలింగ్ అండ్ మా కిచెన్ నాకు చాలా 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 నచ్చాయి. దోస్ 2 ఆర్ లైక్ మై మోస్ట్ ఫేవరెట్స్ అనమాట. అండ్ ఇట్ ఈస్ వెరీ స్పెషల్. అసలు వాళ్ళ దగ్గరుండి ఒక్కొక్కటి ఇది ఇలా పెట్టించాం, అది అలా పెట్టించాం అన్నీ చూపిస్తున్నారనమాట ఈయనకి, నాకు. సో నాకైతే ఇల్లు చాలా నచ్చింది. అండ్ ఇది చాలా లాంగ్ వీడియో, అందుకే ఫుల్ ఇంత ఫాస్ట్ ఫార్వర్డ్‌లో పెట్టేశాను, అందరికీ బోర్ కొడుతుంది అన్నట్టు. దీన్నైతే వీళ్ళు ఎంత ఎమోషనల్‌గా అటాచ్ అయ్యి, వాళ్ళ శక్తికి మించి చాలా కష్టపడి ఎన్నో ఫినాన్షియల్ ప్లానింగ్‌తో అన్నీ చేసుకున్నారు. అండ్ ఇప్పటికీ పాపం వాళ్ళు లోన్స్ అన్నీ కట్టుకుంటూ ఉన్నారు. అండ్ ఆ తర్వాత అయితే ఇల్లు కొంచెం బయట నుంచి డెకరేషన్ చేశాము. మేము దేనికి కూడా పెద్దగా ఈ డెకరేషన్‌కి గానీ, దేనికి కూడా బయట వాళ్ళని పెట్టుకోలేదు. యాక్చువల్లీ చాలా సింపుల్‌గా చేసేసుకుందామని ప్లాన్ అనమాట. ఓన్లీ జస్ట్ మేము, మమ్మీ వాళ్ళు, అమ్మమ్మ వాళ్ళు ఇంతే చాలులే అన్నట్టు ప్లాన్ చేసుకున్నాము. బట్ దెన్ లేదు, మన వాళ్ళందరినీ పిలుద్దాము అన్నట్టు అందరినీ పిలిచాము. అయినా సరే మాకు కావాల్సిన వాళ్ళు చాలామంది రాలేదు. మేము కొంతమంది రానందుకు చాలా బాధపడ్డాము. బట్ దెన్ ఈ రోజుల్లో ఎవరిని దేనికి మనం బ్లేమ్ చేసే సిట్యుయేషన్స్ లేవు కదండీ. ఎవరి బిజీ లైఫ్‌లో వాళ్ళు ఉంటున్నారు. సో వాళ్ళ పరిస్థితులేంటోలే అని అర్థం చేసుకొని వదిలేయడం తప్పించి మనమైతే ఏమీ చేయలేము. సో పాపం ఇక్కడ మా హస్బెండ్ కూడా చాలా హెల్ప్ చేశారు. ఆ దండలవి కట్టి అన్నీ చేశారనమాట. దిస్ ఈజ్ వన్ థింగ్ ఐ రియల్లీ లవ్ అబౌట్ హిమ్. ఈయనకి ఈగో అనేది అసలు ఉండదండి. అంటే నేను చేయాలా, నేనెందుకు చేయాలి, ఇలాంటివేవి ఉండవు. ఇంకా ఆయనే అడుగుతారు నేనేమైనా హెల్ప్ చేయనా అన్నట్టు. దట్ ఈస్ సంథింగ్ ఐ రియల్లీ లవ్ అబౌట్ హిమ్. అండ్ నేనొచ్చేసరికి మమ్మీ అయితే గోరింటాకు మొత్తం నూరి పెట్టింది. మా ఇంటి బయట గోరింటాకు చెట్టు ఉంటుంది. సో నా కోసం రుబ్బి పెట్టింది. అండ్ అంతా అయిపోయాక లాస్ట్‌లో నేను రెడీ అవుతున్నాననమాట. అప్పటికి టైం ఆల్మోస్ట్ 3 దాటేసి ఉండుంటుంది కూడా. అండ్ తర్వాత రోజు మార్నింగే మేము బయలుదేరిపోవాలి. ఎందుకంటే ముహూర్తం అరౌండ్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ 7:30, 8ఇష్, 9 ఆ మధ్యలో ఉందనమాట. సో త్వరగా లేవాలి, త్వరగా బయలుదేరాలి. అందరూ పడుకుని పోయారు అప్పటికి.
2:30 కల్లా అందరూ పడుకున్నారు. నేను మాత్రం ఆల్మోస్ట్ 4 వరకు లేచే ఉన్నాను. ఎందుకంటే ఆ పక్కన కనిపిస్తుంది కదా! అది నా శారీ. దానికి వాళ్ళు నాట్స్ వేయలేదనమాట. సో, అప్పటిదాకా నాట్స్ వేసుకొని అన్నీ అయిన తర్వాత గోరింటాకు పెట్టుకొని అప్పుడు పడుకున్నాను. అండ్ లేవగానే అక్కడ ఇల్లు క్లీన్ చేస్తున్నారు. ఎవరైనా ఉండాలి, గుమ్మాలకి వాటికి పసుపు రాయాలి అంటే ఇంక గబగబా నేను రెడీ అయ్యి వచ్చాననమాట. అదేంటో నాకు అర్థం కాదండి. మిగతా వాళ్ళెవరైనా ఇలాంటి అకేషన్స్‌కి బ్యూటీషియన్స్‌ని అన్నీ పెట్టుకుంటే నాకు కొంచెం ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఎందుకంటే మా ఇంట్లో అసలది కుదరదు. ఇంపాసిబుల్ అనమాట. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ లేట్ నైట్ వరకు ఏదో ఒక పని చేసుకుంటూ ఉంటాము. తర్వాత లేచిన వెంటనే ఒక్కొక్కళ్ళు గబగబా రెడీ అయిపోయి 10 నిమిషాల్లో రెడీ అయిపోవాలి, రెడీ అయిపోవాలి అని వెనకాల నుంచి ఎవరో ఒకళ్ళు అలా షంటుతూనే ఉంటారనమాట. సో, ఆరని జుట్టుతో అలాగే జడేసేసుకొని లేదా అలాగే ముడిపెట్టేసుకొని ఉంటాం మేము. ఏ ఈవెంట్ అయినా చూడండి మీరు. అలాగే ఉంటాం మేము. సో, అలాగే ఇక్కడ తడి జుట్టుతో ఫస్ట్ వచ్చేసి గుమ్మాలన్నిటికి పసుపు రాసి, కుంకం పెట్టి, ముగ్గులు వేసి అన్నీ చేయడానికి నేనొచ్చాననమాట. అండ్ ఈ వీడియోలో మీరు చూసే క్లిప్పింగ్స్ అన్నీ కూడా ఇక్కడక్కడ ఎవరెవరో తీసినవి. సో, అన్నీ అంత ప్రొఫిషియంట్‌గా ఉండుండకపోవచ్చు. ఇక్కడైతే పాపం మా తాత హెల్ప్ చేస్తూ ఉన్నారు. మా మమ్మీ వాళ్ళ డ్యాడీ. సో స్వీట్ ఆఫ్ హిమ్. ఆయన "నేను తీస్తానులే అమ్మా, నువ్వు పెట్టుకో, నువ్వు చేసుకో" అన్నారు. నాకే ఆశ్చర్యంగా ఉంది మా తాత తీశారా అంటే. సో, పాపం చాలా హెల్ప్ చేశారు. అండ్ నాకు వీలైనంతలో అలా ఏదో చేస్తూ ఉన్నాననమాట ఇక్కడ. ఎందుకంటే ముగ్గు పిండి వద్దు, వరిపిండితోనే పెట్టమని చెప్పారు. సో, వరిపిండితో నా చెయ్యి ఎంత తిరిగితే అంత ఏదో పైపైన మేనేజ్ చేస్తూ ఉన్నాను. నేనైతే ట్రైపాడ్ పట్టుకెళ్ళడం మర్చిపోయాను. అండ్ అప్పుడున్న పరిస్థితిలో ఎవరు కూడా ఎవరిని అడిగే సిట్యుయేషన్ కూడా లేదనమాట. ఎందుకు అంటే మీకు తెలిసిందే, పెద్దవాళ్ళెక్కువ మా ఫ్యామిలీలో. అండ్ చిన్నవాళ్ళందరం ఏదో ఒక పనిలో ఉన్నాము. సో, ఎవరి పని ఆపేసి ఎవరొచ్చి వీడియోలు తీస్తారు చెప్పండి? సో, నాకైతే చాలా ఇబ్బందయింది. నేను యాక్చువల్లీ ప్రతి చిన్నది కూడా క్యాప్చర్ చేయాలి, మంచిగా వీడియో తీసుకోవాలి, మంచిగా అప్‌లోడ్ చేయాలి అనుకున్నాను. గెట్ రెడీ విత్ మీ వీడియోలు చేయాలనుకున్నాను. ఏది కుదరలేదు. అండ్ మమ్మీ వాళ్ళు ఇంకొక ఇల్లు కొనుక్కున్నారని చెప్పగానే చాలామంది అడిగిన క్వెషన్ ఇప్పుడు నేనేం చేస్తున్నారు అని. సో, ఆబ్వియస్‌గా అది రెంట్‌కి ఇవ్వడం గానీ, లేదంటే సేల్ చేయాలని గానీ ఆలోచిస్తూ ఉన్నారు. ఎందుకంటే నా పెళ్లి చేసిన తర్వాత వెంటనే 2 ఇయర్స్‌లో ఇంకొక ఇల్లు కొనేసేంత డబ్బులు మాకెక్కడి నుంచి వస్తాయి చెప్పండి? మాకేం బిజినెస్‌లు లేవు, జనరేషనల్ వెల్త్ లేదు, షేర్స్, స్టాక్స్ ఇలాంటివి కూడా లేవు. సో, వాళ్ళు ప్రతి రూపాయిని దాచుకోకుండా ఖర్చు పెడుతూనే ఉన్నారు. మా చిన్నప్పటి నుంచి కూడా మా చదువులకి, నా పెళ్ళికి అన్నిటికి. సో, అదొకవేళ సేల్ అయితే అప్పుడు లోన్స్ క్లియర్ చేసుకోవాలి అన్న థాట్‌లో తీసుకున్నారనమాట. యాక్చువల్లీ తీసుకోవాల్సిన అవసరం వచ్చింది కాబట్టి తీసుకున్నారు. అండ్ నేనైతే ఈ శారీ కట్టుకొని రెడీ అయిపోతూ ఉన్నాను. నేనెప్పటినుంచో ఇలా గోల్డ్, సిల్వర్ అండ్ కాఫీ కలర్ కాంబినేషన్‌లో ఉన్న శారీ కోసం వెతుకుతూ ఉన్నాననమాట. ఎప్పుడో మాటల్లో మమ్మీకైతే చెప్పాను. సో, నా కోసం ఎగ్జాక్ట్ అలాంటి శారీ కొని బ్లౌజ్ అన్నీ కుట్టించి ఉంచింది నేనెళ్ళేసరికి. నేను దేని గురించి టెన్షన్ పెట్టుకోక్కర్లేదండి. మోస్ట్ ఆఫ్ ద వర్క్ మా మమ్మీయే చేసి పెట్టేస్తుంది. సో, అన్నీ కుట్టించి రెడీగా ఉంచింది. సో, ఇక్కడైతే కొన్ని ఫోటోస్ యాడ్ చేస్తున్నాను. మీరు చూసేసేయండి. ఇన్‌ఫాక్ట్ నా పెళ్లి టైంకి అర్థమైందనమాట. మేడ మీద ఒక ఫ్లోర్ అయినా వెయ్యాలి, లేదంటే ఇంకొక ఇల్లైనా తీసుకోవాలి. నలుగురు వచ్చి వెళ్ళేటప్పుడు ఇల్లు సరిపోవట్లేదు అన్నట్టు. ఒకప్పుడంటే వేరండి. ఇంటికి ఎంతమందొచ్చినా హాయిగా మేడ మీద పరుపులు, దుప్పట్లు వేసుకొని పడుకొని పోయేవారు. లేదంటే హాల్ అంతా పరుపులు, దుప్పట్లు వేసుకొని పడుకునేవారు. ఇప్పుడెవ్వరు అలా లేరు కదా! అందరికీ ఏసీలు కావాలి. తర్వాత కింద పడుకోలేమంటారు, నడుము నొప్పంటారు, మోకాళ్ళ నొప్పంటారు. చాలామంది పెద్దవాళ్ళే కాదు, నాలాంటి వాళ్ళు కూడా కింద పడుకోలేకపోతున్నాము. సో, అట్‌లీస్ట్ 3 బీహెచ్‌కే అయితే ఎవరైనా వస్తున్నా, వెళ్తున్నా కూడా అందరికీ వీలుగా ఉంటుంది, కంఫర్టబుల్‌గా ఉంటుంది కదా అన్నట్టు అప్పుడు అనుకున్నారు. కానీ పెళ్లి, ఇల్లు ఒకేసారయితే అవ్వవు కదా! సో, ఈలోపు మంచిగా ఒక ఇల్లు దొరకడంతో సరే ధైర్యం చేద్దాము, లోన్ పెట్టుకుందాము అన్నట్టు ముందుకొచ్చారనమాట. ఒక్కొక్కసారి మా మమ్మీ, డ్యాడీ గురించి ఆలోచిస్తే నాకైతే చాలా ప్రౌడ్‌గా అనిపిస్తుందండి. అంటే మన కాళ్ళ మీద మనం నిలబడ్డం అన్నది ద మోస్ట్ ప్రౌడెస్ట్ థింగ్ అండి నా వరకు. ఎందుకంటే తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తులు ఎంతున్నా సరే, మనకి నచ్చింది మన డబ్బులతో మనం కొనుక్కున్నప్పుడు ఆ ఫీలింగ్ చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఆ ఫీలింగ్ వాళ్ళిద్దరి కళ్ళల్లో నేను చాలా ఎక్కువ చూసాను. దే ఆర్ వెరీ హ్యాపీ అండ్ ఐ యామ్ వెరీ, వెరీ ప్రౌడ్ ఆఫ్ దెమ్. ఇన్‌ఫాక్ట్ ఒక్కొక్కసారి నాకు చాలా గిల్టీగా అనిపిస్తుంది. అరే! కొంచెం లేట్‌గా పెళ్లి చేసుకొని ఉండుంటే ఎంతో కొంత నేను వాళ్ళకి కంట్రిబ్యూట్ చేయగలిగేదాన్ని కదా! లేదంటే వాళ్ళకి ఏమైనా
నా నుంచి నేను సపోర్ట్ చేయగలిగేదాన్ని కదా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే వన్స్ పెళ్ళైపోయిన తర్వాత మన ఓన్ కమిట్మెంట్స్ మనకుంటాయి. మనం ఇంకొకళ్ళకి కంట్రిబ్యూట్ చేసే పరిస్థితుల్లో అయితే ఉండము. అట్‌లీస్ట్ పెళ్లి చేసుకున్న 1, 2 ఇయర్స్‌లో మన ఖర్చులు మనకి అయిపోగా డబ్బులు దాచేసి ఇంకొకళ్ళకి ఇచ్చేసేంత డబ్బులైతే ఉండవు. అట్‌లీస్ట్ అలా ఉన్నాయి అంటే మీరు నిజంగా చాలా గ్రేట్ అని చెప్పాలి. అట్‌లీస్ట్ నా దగ్గరైతే ఉండవు. అండ్ ఆ రోజైతే మంచిగా సత్యనారాయణ స్వామి వ్రతము అండ్ గణపతి హోమం చేయించుకున్నారనమాట. మమ్మీ స్కూల్ వాళ్ళొచ్చారు, డ్యాడీ ఆఫీస్ వాళ్ళొచ్చారు, మా రిలేటివ్స్ వచ్చారు. మేమైతే చాలా చాలా బిజీ అయిపోయాము. ఇన్‌ఫాక్ట్ నేను ఇంకో లంగావోణి కూడా కొనుక్కున్నానండి ఆఫ్టర్‌నూన్ టైమ్‌కి కట్టుకుందామని. బట్ నేను, మా అత్త ఎంత బిజీ ఉన్నామంటే ఆ రోజు, ఒక పక్క అడ్రెస్‌లు చెప్పడానికి మేమే, ఎవరైనా వెళ్తున్నారంటే వాళ్ళకి రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడానికి మేమే, ఫుడ్ దగ్గర అందరూ తింటున్నారా లేదా చూసుకోవడానికి మేమే. సో, మా అత్త కూడా ఇంకొక శారీ తెచ్చుకుందంట. కానీ తను కూడా కట్టుకోలేదు. నేను కూడా హాఫ్ సారీ మార్చుకోలేదు. ఒక పాయింట్‌కి అసలు నేను ఎందుకింత రెడీ అయ్యానా అని నాకే డౌటొచ్చిందనమాట. ఎందుకంటే కంటిన్యూయస్‌గా అటు ఇటు తిరుగుతూ ఏదో ఒక పని చేస్తూనే ఉన్నాను. కూర్చున్నప్పుడు రెడీ అయినా అర్థముంది. ఇంత తిరిగేటప్పుడు ఎందుకంత ఇలా రెడీ అవ్వడం అని నాకే అనిపించింది. బట్ యాహ్! నాకు రెడీ అవ్వడం ఇష్టం. అది ఆల్రెడీ నా వీడియోస్ ఇప్పటిదాకా చూస్తూ ఉంటే మీకు అర్థమైపోతుంది. ఇంట్లోనే ఉండి పూజ చేసుకున్నా సరే నేను నిండుగా రెడీ అవుతాను. నాకు రెడీ అవ్వడం చాలా చాలా ఇష్టమనమాట. అండ్ ఫస్ట్ టైమ్ మా మమ్మీ కొంచెం రెడీ అయింది. అంటే ఇన్ ద సెన్స్ కొంచెం గ్రాండ్‌గా రెడీ అయింది. నేను చాలా బలవంత పెట్టి వారం నుంచి మా అమ్మ బుర్ర తినేస్తే ఆ మాత్రం రెడీ అయిందనమాట. మా మమ్మీకి జనరల్‌గా చాలా సింపుల్‌గా రెడీ అవ్వడం ఇష్టము. ఎక్కువ గ్రాండ్‌గా రెడీ అవ్వడానికి అసలు ఇష్టపడదు. సింపుల్‌గా అండ్ ట్రెడిషనల్‌గా రెడీ అవ్వడానికి ఎక్కువ ఇష్టపడుతుందనమాట. సో, ఇదనమాట మా గృహప్రవేశం కబుర్లు. అండ్ ఈ వీడియోలో ఫుల్ ఎక్కువ మాట్లాడినట్టే మీకు అనిపిస్తూ ఉండుండొచ్చు. ఎందుకంటే ఇట్స్ కంప్లీట్‌లీ ఔట్ ఆఫ్ మై హార్ట్ అనమాట. మనస్ఫూర్తిగా వాయిస్ ఓవర్ ఇచ్చిన వీడియో అని చెప్పొచ్చు ఇది. ఇన్‌ఫాక్ట్ మాట్లాడుతుంటే కొంచెం ఎమోషనల్‌గా కూడా అనిపిస్తుంది నాకు. బట్ థాట్స్ ఓకే. ఇది మా ఇంటి స్టోరీ. సో, ఈ వీడియో మీకెలా నచ్చింది అన్నది నాకు కమెంట్ చేయండి. అండ్ ఎలాగో వెళ్ళాం కాబట్టి 1 వీక్ మా ఇంట్లో అండ్ 1 వీక్ మా అత్తయ్య గారు వాళ్ళ ఇంట్లో కూడా ఉన్నాము. సో, ఆ స్నీక్ పీక్స్ కూడా మీకు వచ్చే వీడియోస్‌లో కనిపిస్తాయి. సో, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోవద్దు. మీకేం నచ్చిందో కమెంట్ చేయండి. ఒకవేళ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.